మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ఆగస్ట్ నెల విశేషంగా ముందుగా మేషరాశి పరిస్థితి చూద్దాం. వీళ్ళు మరి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు? ఓవరాల్గా ఈ మంత్ వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? మేషరాశి జూలై మాసం తర్వాత వచ్చే మాసం ఆగస్టు మాసం. ఆగస్టు మాసంలో రాఖీ పండుగ కూడా ఉంది కాబట్టి వీళ్ళకి ఆగస్టు మాసం ఎలా ఉంది చూడబోతున్నాం. మేషరాశి వాళ్ళకి గురువు ఉచ్చస్థితిలో 4వ ఇంట్లో ఉన్నారు. ఇది శుభవార్త. ఎందుకంటే ఇంట్లో మన పరిసరాలు, చుట్టుపక్కల ఇల్లు చాలా సంతోషంగా, హ్యాపీగా, కూల్గా ఉంటాయి. మనము రిలాక్స్ అవుదాం. గురువు కర్కాటకంలోకి వచ్చేసరికి ఈ మేషరాశి వాళ్ళు ఏంటంటే రిలాక్స్ అయిపోతారు. ఐ వాంట్ టు బీ ఇన్ మై హోమ్. నేను మా ఇంట్లో ఉంటా, ఇంట్లో నుంచే పని చేసుకుంటా, ఆఫీస్లో కూడా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి. దే వాంట్ టు రిలాక్స్. యాక్చువల్గా ఇప్పుడున్న మూడ్ ఏంటంటే ఎవ్వడికి అసలు పని చేయాలని లేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే, ఎందుకంటే ప్రతి ఈ జీవికి భూమి మీద ఒక ఎనర్జీ అనేది సైలెంట్గా వాళ్ళ లోపల ఉంటుంది. ఆ ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటుంది మన చుట్టుపక్కల. ఆ ఎనర్జీ, ఇప్పుడున్న ఎనర్జీ ఏంటంటే ఎప్పుడు లేనిది, నాకు పని చేయాలని లేదబ్బా అంటే వాడు ఆఫీస్కి కూడా వస్తాడు కానీ వాడు పని చేయాలని ఉండదు. పని ఉంటుంది కానీ దాన్ని సీరియస్గా చేయాలని ఉండదు, చాలా కూల్గా చేయాలని ఉంటుంది. అంటే టేకింగ్ ఏ బ్యాక్ సీట్. ఇలా బ్యాక్ సీట్ అంటే ఏంటి? ఇలా ఆనుకొని కూర్చోవడం, ఇలా స్ట్రైట్గా నడుము స్ట్రైట్ కూర్చోబెట్టుకొని, ఇది నా పని, ఈ టైం కల్లా ఇది పూర్తి చేయాలి, ఈ టైం కల్లా ఇది పూర్తి చేయాలి, ఇలా చేద్దాం అలా చేద్దాం. మామూలుగా ఇలా మనం పని చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? కొంచెం ఆలోచించి, నేను చేస్తున్న పని కరెక్టా కాదా, ఈ పని నేను చేయొచ్చా, ఈ పని ఇక్కడే చేయాలా, లేకపోతే వేరే చోటకి వెళ్ళిపోవాలా, సరే పని చేస్తున్నా ఓకే, ఈ పని చేసే విధానం మారిపోవాలి. వాడు చేసే పని, ఇప్పుడు దాకా చేసే పనినే మొత్తం ఫస్ట్ స్లో డౌన్ అయిపోతుంది. అది తర్వాత కొత్త కొత్త పనులు వస్తాయి వాడికి, అది కూడా మళ్ళీ మొదలవ్వదు. అంటే అయోమయంలో ఇక్కడక్కడ ఈ పని ఆగిపోయింది, ఈ పని మొదలవ్వడం లేదు. మధ్యలో వీడికి ఏంటంటే అసలు ఏమి చేయాలని లేదు. ఇది ఒక మేషరాశికి కాదు, మొత్తం 12 రాశుల పరిస్థితి ఇదే. ఏదో ఒక రంగంలో వీడికి బ్రేక్ పడ్డది, ఇంకా అర్థం కావట్లేదు, ముందుకు వెళ్ళాలని లేదు, బేసిక్గా ఎవరికి పని చేయాలని లేదు. ఇప్పుడు కన్ఫ్యూజన్. ఇప్పుడు ఏంటి ఆలోచిస్తున్నారు జనాలు, ఏం చేయాలి, నేను ఇప్పుడు చేసేది ఎలా చేయాలి, ముందు నేను ఏం చేయాలి అని. దీని అన్నిటి కారణం శని రేవతి నక్షత్రంలో ఉండడం వలన. రేవతి అంటే మోక్షం. అంటే ఏంది, ఏం చేయాలి? మోక్షం అంటే ఇది అన్ని వదిలేయడం కదా. ఇప్పుడు అలానే అనిపిస్తుంది, అబ్బా ఏమొద్దబ్బా, రిలాక్స్, చిల్, ఇది అవుదామని ఉంది. సో 2వ ఇంట్లో కుజుడు, బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరికైతే వాళ్ళ జాతక చక్రంలో మేషరాశిలో కొన్ని గ్రహాలు ఉన్నా, లేకపోతే వాడే మేషరాశికి చెందినవాడైనా, ఈ 2 మీకు ఒకవేళ చెల్లితే ఇవన్నీ మీకు ఇంపాక్ట్ అవుతాయి. తర్వాత సూర్యుడు 3వ ఇంట్లో ఉన్నాడంటే చాలా చేద్దామని, ఏదో ఒకటి చేద్దామని వీళ్ళకి అది ఉంది. ఒక సోల్ లెవెల్ పర్పస్ ఉంది వీళ్ళకి. చాలా లేట్ డౌన్ ఉన్నారు, వెనకాల ఉన్నారు, కానీ ఏదో ఒకటి చేద్దామని లోపల అనుకుంటున్నారు. ఆ థాట్ నడుస్తుంది వీడికి, మేషరాశి వాళ్ళకి. సో తర్వాత రాహు కేతు మనం తీసుకుంటే 5-4 యాక్సిస్లో ఉన్నారు. 5-11 యాక్సిస్ ఏంటంటే ఒక పక్క రిలాక్సేషన్, ఒక పక్క మానిటరీ గెయిన్.
అంటే రిలాక్స్ అవుతూ డబ్బుల గురించి ఆలోచించడం, మన దగ్గర ఉన్న డబ్బుల్ని ఎలా రెట్టింపు చేసుకోవాలి, మన శాలరీ ఎలా పెంచుకోవాలి, అంటే ప్లానింగ్, వీడిని కలవాలి, వాడిని కలవాలి, ఈ ప్రపంచాన్ని ఇది చేసేయాలి, నేను ప్రపంచానికి అధిపతిని అయిపోవాలి, ఎదగాలి, నేను ఎదిగి సాధిస్తా, సింహాసనం మీద కూర్చుంటా, కిరీటం పెట్టుకుంటా, అంటే కొంచెం నడుస్తుంది వెనకాల బ్యాక్గ్రౌండ్లో చాలా స్టోరీ నడుస్తుంది మేషరాశి వాళ్ళకి. బేసిక్గా ఆలోచిస్తున్నాడు, బేసిక్గా వీడు అంతా బాగానే ఉంది. ఆ అమ్మాయి విషయం అని చెప్పాను, ఇప్పటికి వీడు స్టార్ట్ చేసుకుంటే కార్తీక మాసంలో పెళ్ళి అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ఒకవేళ పెళ్లి యోగం ఉంటే. కానీ ఆ లవ్ జోన్లో ఉన్నాడు. వృత్తి వ్యాపారాల పరిస్థితి ఏంటంటే, వృత్తి వ్యాపారాల పరిస్థితి అసలు అన్నీ ఆగిపోయి ఉన్నవి నడుస్తున్నాయి, కానీ అన్ని డీలా పడిపోయి ఉన్నాయి. అంటే రెడీగా ఉన్నాడు కానీ వీడు స్టార్ట్ చేయట్లా, ఆలోచిస్తున్నాడు. ఇంకో నెల ఆగుదాం, ఇప్పుడు ఏ నెల ఇది? ఆగస్ట్ తర్వాత ఏమొస్తే సెప్టెంబరా, అక్టోబరా, నవంబర్లో మొదలెడదాము. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు వీడు, ప్లాన్ వేస్తున్నాడు, డబ్బులు ఉన్నాయి, లెక్కేస్తాడు. ఏదో మంచి అవకాశం రావాలి కదా, అప్పుడే కదా ఇన్వెస్ట్ చేసేది. తప్ప అవకాశంలో ఇన్వెస్ట్ చేస్తే మొత్తం బూడిద పాలైపోతుంది. సో వీడు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, నవంబర్లో ప్లాన్ చేస్తాడు. సో రిలాక్సింగ్ టైం ఇది. వ్యాపారం విషయాలు, ఉద్యోగాలు అలానే ఉంటాయి, మారే సూచనలు చాలా కనిపిస్తున్నాయి. సరే, ఉద్యోగ వ్యాపారాలు అయిపోయి, పెళ్లి ప్రేమలు అయిపోయి, ఆరోగ్యంకి ఏమి ఇబ్బంది ఉండదు. సూర్యుడు 3వ ఇంట్లో విపరీతమైన ఎక్సర్సైజ్ చేస్తాడు మేషరాశి వాడు, ఫుల్ స్కేల్ ఎక్సర్సైజ్. మళ్ళీ ఫిట్నెస్లోకి వెళ్తాడు, మళ్ళీ జిమ్ జాయిన్ అవుతాడు, మళ్ళీ క్యాలిస్థెనిక్స్ చేస్తాడు, మళ్ళీ టైకాండో చేస్తాడు, మళ్ళీ బాక్సింగ్ చేస్తాడు, మళ్ళీ ఆడవాళ్ళైతే డాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, ఆ కథక్ అంటారు కదా, ఏదో ఉంటుంది అది, అవి జాయిన్ అవుతారు. దాని కూచిపూడి ఏవేవో ఉంటాయి. కొంతమంది సింగింగ్ కూడా చేస్తారు. అంటే ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉందో వాడు దానికి పోతాడు కదా. ఇప్పుడు ఒకసారి సింగింగ్లో ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఇక జీవితాంతం ఆ సింగింగ్ చేసుకోవాలి, యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవాలి, అంతే కదా. అంటే బేసిక్గా ఏవైతే మానుకొని ఉన్నారో అవన్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తారు మేషరాశి వాళ్ళు. సో ఓవరాల్గా చూస్తే బాగుంది. చిన్న రెమెడీ కూడా చెప్దాం. తర్వాత శుక్రుడు 5వ ఇంట్లో ఉండడం వలన విలాసాలు, భోగాలు. అక్కడికి వెళ్ళాలి, మాల్కి వెళ్ళి నేను ఫ్రాంకీ తినాలి, మాల్లో నేను చాకో నట్ ఐస్ క్రీమ్ తినాలి, కొత్తవి ట్రై చేయాలి, బర్గర్ తినాలి, నేను KFCలో, మెక్డీలో కాఫీ తాగాలి, అనుభవిద్దామని. సమ్ రిక్రియేషన్, స్పోర్ట్స్ యాక్టివిటీస్, అంటే బయటకు వెళ్ళాలి, చిల్ అవ్వాలి. బేసిక్గా ఇది ఉంది వీడికి. పని చేద్దామని మేషరాశి వారికి అది అస్సలు లేదు. వీళ్ళకి మేషరాశి వాళ్ళకి అది 4వ ఇంట్లో పడడం వల్ల వీడికి ఇంట్లో కూర్చోవాలని ఉంది. కొంతమంది మాల్కి వెళ్ళాలని ఉంటుంది, కొంతమంది ఆఫీస్కి వెళ్ళి రిలాక్స్ అవ్వాలని ఉంటుంది. వీడికి ఏంటంటే ఇంట్లో కూర్చోవాలని ఉంది. ఇంట్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు వీడు మేషరాశి వాడు. ఒక అమ్మాయి జీవితంలో వస్తే బాగుంటుంది, వచ్చే ఛాన్స్ కూడా, అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీడు అప్రోచ్ అవ్వడమే లేట్. చాలా మంది అప్రోచ్ అవ్వక అలా ఉండిపోతారు, మిగిలిపోతారు. కానీ ఎవరైతే అప్రోచ్ అవుతారో మేషరాశిలో వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్. రెమెడీ ఏంటంటే, గురువు కర్కాటకంలో ఉచ్చ స్థాయిలో ఉన్నారు నవంబర్ 2వ తారీఖు వరకు అనుకుంటా. కాబట్టి ఈ సమయంలో శ్రీ గురు దత్త, జయ గురు దత్త ఎవ్రీ థర్స్డే వెళ్ళి చేస్తే మళ్ళీ 12 ఇయర్స్ దాకా గురువు ఉచ్చ స్థితిలోకి రాడు. ఈసారి వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ రాడు. సో మళ్ళీ 12 ఇయర్స్ తర్వాతనే. సో ఇంత పవర్ఫుల్గా మళ్ళీ ఒకసారి వస్తాడు, అలా వచ్చి వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు ఉన్న ఇంపాక్ట్ మళ్ళీ ఉండదు. ఫస్ట్ టైం ఉండే ఇంపాక్ట్ వేరు, మళ్ళీ 12 ఇయర్స్ తర్వాత. కాబట్టి ఇప్పుడు శ్రీ గురు దత్త, జయ గురు దత్త, గురువులకు నమస్కారం, ఆశీర్వాదం తీసుకోవడము, ఏదైనా చేయగలిగితే ఇప్పుడు ఎవరికైనా మన గురువులకి రుణపడి ఉండడం, వంగి దండాలు పెట్టడం. ఇప్పుడే నవంబర్ 2 దాటిందంటే మళ్ళీ ఫలితం ఉండదు. ఇప్పుడున్న ఫలితం మళ్ళీ 12 సంవత్సరాలు దాకా ఉండదు. ఇప్పుడు చేసుకుంటే గురువులకి, దేవుడికి, అక్కకి, అన్నకి, నాన్నకి, అమ్మకి, బాబాయ్కి, ఎవరికైనా మీరు ఎవరినైతే నమ్ముతున్నారో బేసిక్గా వాళ్ళకి ఆశీర్వాదం తీసుకుంటే, పాదాభివందనం చేస్తే
అద్భుతం. దీని మించిన రెమెడీ లేదు. ఈ రెమెడీ ఇప్పుడే నవంబర్ 2 వరకు, మళ్ళీ తర్వాత పనిచేయదు. చాలా తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడుకున్నంత ఎఫెక్ట్ మళ్ళీ ఎప్పుడు రాదు. అన్నిటికన్నా పవర్ఫుల్ రెమెడీ ఏంటంటే, గో అండ్ టచ్ ద ఫీట్ ఆఫ్ శ్రీ గురుదత్త, జై గురుదత్త టెంపుల్స్ ఉన్నాయి హైదరాబాద్లో. చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. యూ కెన్ గో అండ్ ట్రై. చాలా బాగుందండి మేషరాశి. నమస్కారం.